నెల్లూరులో జరిగిన ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. 7 నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుండి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పెంచలయ్యపై కామాక్షి అనే గంజాయి వ్యాపారి కక్ష పెంచుకుందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తన వ్యాపారానికి అడ్డు వస్తున్నాడు అని హతమార్చేందుకు కుట్ర పన్నిందని తెలిపారు. 10 మంది పెంచలయ్యపై దాడి చేసి హతమార్చారు అన్నారు. మా వేణు ఇన్స్పెక్టర్ నెల్లూరు రోడ్ ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు 7 ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొన్న 7 ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు 6 హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2 అలానే వారి పొజిషన్లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. చనిపోయిన పెంచలయ్య ఆర్డిటి కాలనీలో నివాసి. గతంలో బోడిగాడ్ తోటలో ఉన్న కొంతమందిని ఆర్డిటి కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. వాళ్ళకి కాలనీలో ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడ్ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి మైగ్రేట్ అవ్వడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డిటి కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు, అలానే డ్రగ్స్ కావచ్చు, అలానే లిక్కర్ కావచ్చు, అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు, వీటినన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు, ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు, అలాంటి ప్రవృత్తి గల వ్యక్తుల్ని మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడ్ తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు. దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పూని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు 3 గంటలప్పుడు, 3:30 ఆ ప్రాంతంలో. కరెక్ట్ 4:30 అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది.